బడితో ఆరోగ్యవంతమైన పంటలతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చు. గ్యాప్ పొలం బడి క్షేత్ర దినోత్సవం కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సంయుక్త సహాయ సంచాలకులు ఎన్ విజయ్ కుమార్. పొలం బడితో ఆరోగ్యవంతమైన పంటలతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాఖ సంయుక్త సహాయ సంచాలకులు ఎన్ విజయ్ కుమార్ అన్నారు. కిర్లంపూడి మండలం ముక్కోళ్లు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్యాప్ పొలం బడి క్షేత్ర దినోత్సవం కార్యక్రమానికి వ్యవసాయ శాఖ సంయుక్త సహాయకులు ఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలం బడి సూత్రాలను పాటించుట ద్వారా పొలంలో రైతులకు మేలు చేసే మిత్ర పురుగులను రక్షించుకుంటూ సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం వలన ఆరోగ్యవంతమైన పంటలతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రయోగాత్మకంగా పోలంబడి ద్వారా నిరూపించబడుతుందన్నారు. క్షేత్రస్థాయిలో నిర్వహించిన పోలంబడి రైతులతో రసాయనిక రైతు పద్ధతికి సేంద్రియ పొలంబడి పద్ధతిని ప్రయోగాత్మకంగా రైతులకు చూపించారు. ఎఫ్టీసీ డిడి హరి మాట్లాడుతూ రైతులు మంచి వ్యవసాయ ఉత్పత్తులు సాధించుట పోలంబడి వల్లే సాధ్యమని రైతులకు తెలియజేశారు. అనంతరం గ్రామంలో ఉత్తమ పొలంబడి రైతులను ఎంపిక చేసి ఎన్ విజయ్ కుమార్ చేతుల మీదుగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం వ్యవసాయ శాఖ ఏడీఏ ఎన్ దైవ కుమార్, ఎఫ్టీసీ ఏడీఏ మాధవి, ఎఫ్టీసీ ఎంఏఓ సంజయ్, మండల వ్యవసాయ శాఖ అధికారిని జోకా అమృత, ఏఈఓ ఆకుల సురేష్, కిర్లంపూడి మండలంలోని గ్రామ వ్యవసాయ సహాయకులు, ZBNF సిబ్బంది అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రావడం జరిగింది సార్. అలాగే విత్తనాల ఖర్చు కానీ 13-15 వేల దాకా అయింది సార్. తర్వాత నాకు ఇక్కడ 28 బస్తాలు మొన్న సీసీ చేసామండి. ఇక్కడ సీసీ చేస్తే దాంట్లో 5x5లో చేస్తే దాని కొలత ప్రకారంగా చూస్తే 28 బస్తాలు వచ్చిందండి. 28 బస్తాలు దాన్ని ఆరబెడితే కొంచెం 1-2 బస్తాలు తగ్గచ్చు. ఒక బస్తా ఎంత తగ్గుద్ది. దాన్ని మేము 3000 అలాగా, అంటే ముందు సంవత్సరం అయ్యి అమ్మేము నేను. దాని ప్రకారంగా ఇప్పుడు 3000 అలా అమ్మడానికి. అంతకుముందు ఎన్నిసార్లు మన ఎరువులు వేసేవాళ్ళు, ఎన్ని పురుగు మందులు పెట్టేవాళ్ళు, ఇప్పటికి దానికి తేడా ఏంటి? చాలా తేడా ఉంది సార్. అది మేము 3 సార్లు అంటే డిఏపి, యూరియా ఫస్ట్ దఫాలో వేసేవాళ్ళని, తర్వాత మళ్ళీ 14-35 మళ్ళీ యూరియా కలిపి రెండో దఫా, తర్వాత పొట్ట మీద ఉన్నప్పుడేమో పటాసా వేసేవాళ్ళం సార్. 3 దఫాలుగా వేసేవాళ్ళం అండి. తర్వాత వచ్చి మందులు కూడా 4-5 సార్లు కొట్టేవాళ్ళం సార్. అంటే పచ్చగురికి కానీ, తర్వాత మామిడికని, ఇలాగా దోమకి కూడా బాగా ఎక్కువ ఖర్చు అయ్యింది సార్. బాగా మందులు వచ్చి దాని మీద తగ్గలేదు. అలాగే మరి దానికి దీనికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది సార్. అప్పుడైతే దగ్గరగా 20 వేల వరకు ఖర్చు 10,000 మిగిలింది. బయట మీరు ఇప్పుడు అమ్ముకుంటే రేటు వీళ్ళకి వచ్చిన రేటు కానీ మీకు ఎక్కువ వచ్చిన రేటు అంటే ఇప్పుడు దాని ప్రకారంగా 27 అమ్ముతున్నాం సార్. దాని ప్రకారంగానే మేము అది రైస్ చేసి అమ్మితే 30 రైస్ చేసి అమ్ముతాం. 3,000 వరకు కూడా అమ్ముతాం. వీళ్ళు అలా కుదరదని అంటున్నారు. ఎలా గురించి వాళ్ళు కౌలు రైతులు ఎక్కువ ఉన్నారు సార్. ఇక్కడ కౌలు రైతుల మీద కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆదాయమో రాదేమో. ఆయన 30 ఎకరాలు కూడా కౌలు రైతే కదా మనకి తీసుకున్నవి. వాళ్ళందరూ కౌలు రైతు. ఇప్పుడు కోళ్ళు కూడా పెడుతున్నారు సార్. ఈరోజు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ పొలంబడి డీడీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన సెంటర్ దగ్గర నుంచి పెద్దాపురం నుంచి మనకి అసిస్టెంట్ డైరెక్టర్ మేడం మాధవి మేడం వచ్చారు. మేడం ని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మన ఎఫ్టీసీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులందరికీ మా వ్యవసాయ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ ప్రభుత్వం వారు ఈ పొలంబడి అనే కార్యక్రమం ఎందుకు చేపట్టడం అనేది చేస్తున్నాము. మన వ్యవసాయ శాఖ తరఫు నుంచి రైతుల్ని మనం చైతన్యం చేయడానికి ఇదే మంచి ప్రోగ్రాము. సో ఇందులో ఏంటంటే వారం
రైతులతో పాటు పొలం వచ్చి తిరిగి చూసి అందులో ఏం పురుగులు ఉన్నాయి, మంచి పురుగులు ఏంటి, చెడ్డ పురుగులు ఏంటి, తర్వాత అసలు ఆ పంటకి స్థితిగతులు ఏంటి, వాతావరణ పరిస్థితులు ఏంటి, అసలు ఒక పంట వేసినప్పుడు దాన్ని మనం ఎలాగా పెంచి పోషించాలి, దాని గుణాలు ఏంటి, ఆ రకం తాలూకా గుణాలు బట్టి దానికి ఏం మంచి పనులు చేయాలి, ఏ పదం చేర్చారు. ప్రకృతి సిద్ధంగా పండించాలి, ఎక్కువగా పురుగు మందులు కొట్టకూడదు, ఎక్కువగా రసాయనికాలు వేయకూడదు అని చెప్పేవాళ్ళని. కానీ ఇప్పుడు ఏంటంటే తగినంత అవసరం మేరకి మనం పురుగు మందులు, తర్వాత రసాయనికాలు, అదేవిధంగా దాంతో పాటు సపోర్ట్ గా ప్రకృతి సిద్ధమైనవి పెరగాలి, బతకాలి అని అంటే జీవం ఉండాలి కంపల్సరిగా. అందుకని నేలలో జీవం ఉండేలాగా చూసుకుంటాం. ముందుగా నేలలో జీవం ఉండాలంటే దానిలో సరిపడా పచ్చిదనం అంటే పచ్చి రొట్టె ఎరువులు వేయటం కానీ, లేకపోతే పెంట, ఇలాంటి పెంట తోడటం కానీ, ఇలాంటి పద్ధతులు చేసినప్పుడు అసలు నేలలో జీవం మనం పెట్టినట్టు అవుతాం అనమాట. ఇది ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుని ఏది మిస్ అవ్వకుండా, ఏది వదిలేయకుండా ప్రతిదీ పనికొచ్చే ప్రతి పద్ధతి ఆచరించమని చెప్తుందన్నమాట. పొలం పిలుస్తుంది ఈ కషాయాలు వాడితే మేలు చేసే పురుగులకి నష్టం జరగట్లేదు, కేవలం హాని చేసే పురుగులకే నష్టం జరుగుతుంది. ఇదొకటి ఏంటంటే ప్రతి వారం మనం పొలంలో తిరిగి చూసి ఆ పురుగుల్ని పట్టుకొని తెచ్చి ఒడ్డుని పెట్టి ఈ పురుగు పేరేంటి, ఈ పురుగు పేరేంటి అని ప్రతి రైతు ఆ పురుగులో కూడా ఏ దశలు ఉంటాయి,